రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే పాకిస్తాన్ ఆర్మీ వాహనాలపైన అలానే ఆర్మీకి సంబంధించిన ప్రాజెక్టులపైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్స్ లో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి 102 మంది సైనికులు కూడా చనిపోయినట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్తో పాటు డ్రాగన్ కంట్రీ అయిన చైనాకు కూడా తలనొప్పిగా మారింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్లో ఎకనామిక్ కారిడార్ రోడ్ల పనుల కోసం వచ్చిన చైనా వాహనాలను కూడా దగ్ధం చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఎక్కడైతే పాకిస్తాన్ నుంచి వస్తున్న వాహనాలను కూడా బలోచిస్తాన్కి రాగానే తనిఖీలు చేపడుతున్నారు. ఎవరైనా ఆర్మీ వాళ్ళు కనిపించిన వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు. సో ఈ విధంగా పాకిస్తాన్కు తలనొప్పిగా మారుతూనే డ్రాగన్ కంట్రీకి సైతం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సవాల్ కూడా చేస్తుంది. అయితే రీసెంట్గా ఎకనామిక్ కారిడార్ రోడ్ల పనుల కోసం పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా వెహికల్స్ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒకసారి ఆ అటాక్స్కి సంబంధించిన విజువల్స్, అంటే వాళ్ళు ఏ రకంగా ఆ వాహనాలను బ్లాస్ట్ చేశారో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. जिंदाबाद बलोचिस्तान जिंदाबाद बलोचिस्तान जिंदाबाद. రైట్, దీంతో పాటు ఇంకొక వీడియో కూడా ప్రజెంట్ వైరల్ అవుతుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు బలోచిస్తాన్ దగ్గరలో ఉన్న అమాయకపు ప్రజలపైన దాడి చేస్తున్నారు. జై పాకిస్తాన్ అని చెప్పమని, జై పాకిస్తాన్ అని నినాదం చెప్పమని కూడా అక్కడికి వచ్చిన ఒక వృద్ధుడిని కూడా కొట్టి మరి హింసకు పాల్పడుతున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ వీడియోలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక ఆర్మీ సోల్జర్ ఒక వృద్ధుడిని పట్టుకొని జై పాకిస్తాన్ చెప్పమని చెప్పి కూడా ఫోర్స్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. बलोचिस्तान जिंदाबाद बलोचिस्तान जिंदाबाद बलूचिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद हम तो हमेशा जिंदाबाद हमेशा जिंदाबाद पाकिस्तान पाक फौज जिंदाबाद पाक फौज जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाक फौज आर्मी जिंदाबाद जिंदाबाद आर्मी जिंदाबाद आर्मी जिंदाबाद आयशा आर्मी जिंदाबाद डॉक्टर अल्लाह जिंदाबाद डॉक्टर अल्लाह जिंदाबाद मुर्दाबाद फार ना मुर्दाबाद मुर्दाबाद अरे अरे ये बता अरे फिर मुर्दाबाद फार अरे अरे मन का उसका दी अंग पर गुम को दारे गनु खुदा खुदा ये दिसुर खजा काम खुदा पाकिस्तान जिंदाबाद बलोचिस्तान जिंदाबाद बलोचिस्तान जिंदाबाद बलूचिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद हम तो हमेशा जिंदाबाद हमेशा जिंदाबाद पाकिस्तान पाक फौज जिंदाबाद पाक फौज जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाक फौज आर्मी जिंदाबाद जिंदाबाद आर्मी जिंदाबाद आर्मी जिंदाबाद. రైట్, ఇందాక మీరు చూసిన వీడియో కాస్త డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. బట్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం బిగ్ టీవీ ఉద్దేశం కాదు. అయితే ఇలాంటి వికృత చేష్టలు, అంటే అక్కడున్న అమాయక ప్రజలను కొట్టడం, జై పాకిస్తాన్ అనే నినాదాన్ని చెప్పమని చెప్పి ఫోర్స్ చేయడం, సో ఇలాంటి నేపథ్యంలో బలోచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన తిరుగుబాటు చేస్తున్నారు. అమాయక ప్రజలపైన చేసే దాడికి వ్యతిరేకంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వానికి అగెన్స్ట్గా, పాకిస్తాన్ ఆర్మీకి అగెన్స్ట్గా కూడా వారి వాహనాలను కూడా అటాక్ చేస్తున్నారు. అండ్ బలోచిస్తాన్ని సపరేట్ దేశంగా పరిగణించాలని చెప్పి దాన్ని బలోచిస్తాన్కి ఒక సపరేట్ దేశానికి సంబంధించిన ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి చెప్పడం మా ఉద్దేశం అని కూడా వాళ్ళు చాలా వీడియోలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే రకంగా ఏదైతే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందో, చైనా పాకిస్తాన్ లోపలికి ఎంట్రీ ఇచ్చి కారిడార్ రోడ్స్కి సంబంధించి పనులను చేపడుతుందో, అలాంటి టైంలో కూడా
ఏవైతే వాహనాలు పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చాయో అలాంటి వాహనాలను కూడా బ్లాస్ట్ చేసి చైనాకి కూడా, డ్రాగన్ కంట్రీ అయిన చైనాకి కూడా సవాలు విసురుతుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఒకవేళ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అలానే పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగితే చైనా సపోర్ట్ చేస్తుందా లేదా అని పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం బలోచిస్తాన్ సరిహద్దుల్లో దగ్గరికి వచ్చిన ఏ వాహనాన్ని కూడా విడిచిపెట్టట్లేదు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఇందాక మనం చూసిన వీడియోలో కూడా పాక్ ఆర్మీకి సంబంధించిన ఒక అతను అక్కడికి వచ్చిన ఒక వృద్ధుడి పైన అటాక్ చేస్తున్నారు, అతన్ని కొడుతున్నారు, జై పాకిస్తాన్ చెప్పమని అని కూడా ఫోర్స్ చేసి అతని పైన అటాక్ చేసిన విజువల్స్ కూడా మనం చూసాము. అతను బ్రతిమాలుతున్నా కూడా అతని మాట వినకుండా విచక్షణారహితంగా అతని పైన దాడి చేసిన విజువల్స్ కూడా మనం చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్న టైంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా అటాక్స్ చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, వాళ్ళ చెక్ పోస్ట్ కావచ్చు, ఇలాంటి వాటిపైన దాడి చేసి ఇప్పటికే అలాంటి దాడుల్లో 102 మంది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు చనిపోయారు. సో ప్రజెంట్ పాకిస్తాన్తో పాటు డ్రాగన్ కంట్రీకి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసురుతుంది. ఖచ్చితంగా మా భూభాగానికి సంబంధించిన సరిహద్దుల్లో పాకిస్తాన్ కావచ్చు లేదా చైనా కావచ్చు ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము, మీ వాహనాలను మిమ్మల్ని వెంటాడి మరి మా భూభాగం నుంచి బయటికి తరిమి కొడతామని కూడా ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటు పాకిస్తాన్తో పాటు చైనాకి కూడా పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. पाकिस्तान जिंदाबाद, बलूचिस्तान जिंदाबाद, बलूचिस्तान जिंदाबाद, बलूचिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, हम तो हमेशा जिंदाबाद, हमेशा जिंदाबाद, पाकिस्तान, पाक फौज जिंदाबाद, हाँ, पाक फौज जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाक फौज आर्मी जिंदाबाद, जिंदाबाद, आर्मी, पाकिस्तान जिंदाबाद, आर्मी जिंदाबाद, आयशा, आर्मी जिंदाबाद, डॉक्टर अल्लाह जिंदाबाद. डॉक्टर अल्लाह जिंदाबाद, मुर्दाबाद, पार ना मुर्दाबाद, मुर्दाबाद, अरे अरे ये बता अरे फिर मुर्दाबाद, पार अरे अरे मन देखा का उसका नहीं अंग पर घूम कब दारे गनु खुदा ये जिसुल खजा